కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో 352 సర్వే భూమి వివాదం మరోసారి తెరపైకొచ్చింది. తన పేరిట పక్కా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ అక్రమార్కులు భూమిని ఆక్రమించారని బాధితుడు ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నాడు. బాధితుడికి అండగా నిలిచిన ఎంఐఎం నాయకులు కార్యకర్తలు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ రోజు మాకు జరిగిన అన్యాయం రేపు ఎవరికైనా జరగొచ్చు అంటూ ఆదోని ప్రజల సహకారం కోరిన బాధితుడి ఆవేదన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఆసక్తి నెలకొంది. చేసినారు కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు సార్ మాకు. అందుకోసమే ఇప్పుడు అధికారులు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ మాకు సహకరించి ఆదుకోవాలని కోరుతున్నాం. వినియోగించుకుంటున్నాను. ఆదంలో ఉండే ప్రతి పౌరుడు ప్రతి పెద్దలు సహకరించాలని కోరుతున్నాను. ఈ రోజు నాకు జరిగింది అన్యాయం, రేపు మీకు జరుగుతుందనేది మీకు తెలుసు. మీ ఇల్లు కూడా కబ్జా అవుతాయి లేదనేలేను. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. 352 352 సర్వే నంబర్లోన మీరు అంతా ప్రజలు మాకు మద్దతు తెలిపితే రేపొద్దున ఇంకోటి ఇక్కడ ఎవరెవరు కబ్జాలు చేసినారో వాళ్ళు డబ్బులు ఎన్నికలేసుకున్నారు. ఈ కబ్జా చేసిన వాళ్ళు ప్రజలు ఉసురు కొట్టుకుంటే ఎప్పుడు బాగుపడింది చరిత్రలోనే లేదు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నారు మీరు కూడా. అందుకోసమే ప్రజల్ని రక్తాలు తాగొద్దండి అని మనవి చేసుకుంటున్నాను మీడియా తరఫున. మీడియా మిత్రులు కూడా మాకు అందరూ సహకరించాలని, ఇంకోటి ఈ మీడియా మీద ఇంకో లైవ్ టెలికాస్ట్ చూపించాలని, మీడియా మిత్రులు కూడా రావాలని, ఏ దాంట్లో కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాము. మాకు ఈ మీడియా మిత్రులు ఇంటర్వ్యూ ఇచ్చిన కోసం వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తున్నాను. నా పేరు మొహమ్మద్ జునేద్, ఎంఐఎం పార్టీ ఆదోని టౌన్ ప్రెసిడెంట్. నేను నిన్న మీడియాలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి దగ్గర తమ్ముడు శేఖర్ మాట్లాడింది చూసినాం. చూసి తమ్ముడికి ఏరైనా వచ్చి ఫోన్ చేసిన, అయ్యా ఇక్కడ వస్తావా, నువ్వు చెప్పిన సర్వే నంబర్లో మా పార్టీ తరఫు నుంచి నీ ఫ్లాట్ ఎక్కడ ఉందో చూసి నీకు సపోర్ట్ చేద్దాము, మాట్లాడతాం మేము కూడా ఎమ్మెల్యే గారితో అని చెప్పి వినంపిస్తే తమ్ముడు రావడం జరిగింది. రాదు వస్తూ పేపర్ కూడా తీసుకొచ్చినాడు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నాడు ఆ డాక్యుమెంట్ తో సహా వచ్చినాడు. కానీ పరిస్థితి ఏముందంటే ఇక్కడ ప్లాన్ చేంజ్ ఉంది. ఆ రోజు నాన్ లెవెల్ ప్లాట్ ఈయన తీసుకునింది 91లో 352 సర్వే నంబరు, దాంట్లో 36 నంబర్ ప్లాట్ ఇవ్వనది. కానీ ఈ రోజు ఇక్కడ ప్లాట్ కనబడటం లే, ఎందుకంటే ప్లాన్ చేంజ్ అయిందనమాట. ఇది దాదాపు 18 ఏళ్ళ నుంచి గొడవ నడుస్తూనే ఉంది. ఆదాయాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు, దీనికి పరిష్కారం కాదా. కానీ ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఈ ఇల్లు దగ్గర ఉంది కాబట్టి ఈయన చూసి బాధతో ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే ఇంటి గారు పోవడం జరిగింది. కానీ ఆయన స్పందించినాడో లేడో నేను ఫోన్లో వినింది. నిన్న వీడియోలో బయట ఉన్నాను, వేరే ఊర్లో ఉన్నాను, కలిసాల్లో తమ్ముడు అన్నాడంట. కానీ నిన్న రోడ్డు మీద ఎక్కడో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గారు కనపడితే ఈయన బాగా చెప్పడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే గారు చెప్పే మాట్లాడుతున్నారంటే టోటల్ ఆదాయం ప్రజలు ఉన్నారు. ఏమో ఆ రోడ్డు మీద మాట్లాడితే వేరే పని మీద వచ్చినాను, మీ పని రోడ్డు మీద పరిష్కారం అవుతుందా. ఈయన ఏమంటున్నాడు, లేదు సార్ మీ ఇంటిగా 4 రోజుల నుంచి 4 సార్లు వచ్చిపోతుంది, గెస్ట్ హౌస్ గారు వచ్చిపోతుంది, తమ దీని గురించి ఏం పట్టించుకోవడంలే, నేనున్నానని చెప్తారు కదా సార్. నా తిప్పులు నాకుంది, ఏదో కూడబెట్టి మా కడుపు తిప్పులు జమ చేసి మా తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో తీసుకున్నాం ప్లాటు, దాన్ని న్యాయం చేయండి అని మా శేఖర్ చెప్పడం జరిగింది. కానీ అక్కడ మాటలో శేఖర్ ఏం చెప్తున్నా అంటే మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడు, మీడియా సోదరులు కూడా దయచేసి నాకు సపోర్ట్ చేయాలా అని ఒక మాట చెప్పినాడు. దాంట్లో తప్పులేదు. మన ఎమ్మెల్యే గారు మీడియా సోదరులుగా ఆయన కూడా చెప్తున్నాడు, మీడియా సోదరులందరూ పోండి, ఏదైనా ప్లాట్ ఎక్కడ ఉందో అది నిలబడండి అని మీడియా సోదరులు కూడా చెప్తున్నారు. నేను అడిగేది ఎమ్మెల్యే గారికి ఏమంటే, మీరు ఆదోని ఎమ్మెల్యే, మీరు ఒక మాట చెప్తుంటారు, నా ఆయంలో ఏమైనా ఆదాయంలో కబ్జా జరిగితే తోలు తీస్తానని. ఆ మాట మీకు ఎవరు నేర్పించినారు పెద్దలు? మీరు తోలు తీస్తారో లేదో అది కూడా వద్దు, అవసరం లేదు. ఈయన ప్లాట్ తీసేయండి, తోలు తీసేయకపోద్దండి. నేను ఎక్కువ మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, మీకు బాధ కలుగుతుంది. నేను మాట్లాడే మాటలకి మీకు బాధ కలిసి ఈయన ప్లాట్ చెడిపోతానని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవటం లేదు. నేను ఏం చెప్తున్నా అంటే, ఈయన ప్లాట్ దొరికే వరకు, ఈయన ప్లాట్ మీరు ఇప్పించే వరకు కనీసం కంటిన్యూ వారంకి ఒకసారైనా 15 రోజులకు ఒకసారైనా ఈ ఏరియాలో వస్తాము.
ఈ శేఖర్ తరఫు నుంచి మాట్లాడతాము. ఇంకోటి మీకు శేఖర్ ఒక మాట చెప్తున్నాడు, అది మీరు గమనించి కూడా దానికి జవాబు ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు. ప్రతి ఒక్కరు సూట్ కేసుదారులే అంటున్నాడు. అంటే ఆయనకు ఎంత బాధ కలిగిండాలా? ఎవరెవరు సూట్ కేసుదారులయ్యా, నన్ను కూడా చెప్తున్నావా అని మీరు అడగాల. మీరు ఎమ్మెల్యే కదా, మీడియా ముందు మాట్లాడద్దు. మైక్లో వస్తారు సౌండ్, మైక్లో మీరు మాట్లాడేది రావాలా, ఇది మా తమ్ముడు మాట్లాడేది రాకూడదా? ఇదేం లేవండి, పబ్లిక్ లో చెప్తున్నామండి. అవునా, మైక్లో రానే రాకపోని ఆ నిలబడిన పబ్లిక్ అనే ఉంటుంది కదా. కాబట్టి మీ మీద ఈ దప్ప ఏమంటారు తెలుగు మీద దప్ప కావాలంటే ఈ మచ్చ రాకూడదంటే, మీరు దీంట్లో ఏం భాగస్తులు లేరని మచ్చ రాకూడదంటే మీరు ఈ న్యాయం మీద పిలిపించి మాట్లాడాలా. మాట్లాడించి ఇట్లాంటి ఎంతమంది బీజోలు దీంట్లో ప్లాట్లకు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఎంఐఎం పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. మీకు బాగా కలిగి ఆయన మాట్లాడే తప్పు ఉంటే మీరు కూడా వీడియోలో మాట్లాడండి. లేదంటారా మీడియా ముఖంగా రండి, కూర్చుందాం. ఒక నలుగురు బాధితులు వస్తారు, ఆ బాధితుల్ని కూడా ముందు కూర్చోబెడదాం. వాళ్ళ బాధ ఏమో వినండి. నువ్వంటే నేను అసెంబ్లీలో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, హైదరాబాద్లో ఎప్పుడు చేస్తారు పరిష్కారం? 2 ఏళ్ళు దాటిపోయినా మీ పీరియడ్, ఇంకా 2 ఏళ్ళు దాటిపోతే మీరు ఉంటారో లేదో కూడా గ్యారంటీ లేదు. చెప్పడానికి తప్పు లేదు. గెలిస్తే ఉంటారు, ఓడిపోతే పోతారు. మీ ఊరేమో అదేని కాదు, ఊరేమో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి కూడా ఏదో దేవుని దేవాల పబ్లిక్ చేస్తే గెలిచినారు. న్యాయం చేస్తామని 190 సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయం చేయండి. చేయలేకుంటే మాటి ప్రశ్న వస్తుంది, అది మాత్రం వదిలేదే లేదు. మీ ఇంటికాడ కూడా వస్తాం, మేము ఎంఐఎం పార్టీ వాళ్ళే, కానీ మీ ఇంటికాడ కూడా వచ్చి ఇట్లా మీడియా ముందు మాట్లాడతాం న్యాయం జరిగే వరకు. నా పేరు ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ ఆదోని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.